ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలని పాటించాల్సినటువంటి పరిస్థితిని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు కాబట్టే ఇవాళ అన్ని కేసుల్ని ఆయన మీద ఆయన చేసినటువంటి అవినీతి కేసులన్నింటినీ చట్టాలకి విరుద్ధంగా ఫిర్యాదుదారులని భయపెట్టి బెదిరించి ఇవాళ ఆయన మూసేసుకుంటా వస్తూ ఉన్నాడు. ఇవాళ ఆ కేసు హైకోర్టులో ఉండటం వల్ల నేను ఆ కేసు గురించి మాట్లాడలేకపోతా ఉన్నా. కానీ ఇవాళ ఏదైతే ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు క్లోజ్ చేయించుకోవడానికి మరి నాకు ఇటు సిఐడి వాళ్ళు అటు గౌరవ ఏసీబీ కోర్టు ఇద్దరు నోటీసు సమను ఇద్దరు జారీ చేశారు. కాబట్టి ఇవాళ ప్రజల ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా పోలీసు అధికారుల మీద ఒత్తిడి తీసుకొని వచ్చి తప్పనిసరి పరిస్థితుల్లో ఇవాళ కేసుని మూసివేసుకుంటా వస్తూ ఉంటే ఇక చట్టాన్ని న్యాయాన్ని ధర్మాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత గౌరవ న్యాయస్థానాల మీద ఉంది. కాబట్టి నేను ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, మంత్రి నారాయణ గారు, నారా లోకేష్ గారు, ఎవరైతే లింగంనేని రమేష్ గారు, రాజశేఖర్ గారు, అంజనీ కుమార్ గారు వీళ్ళందరూ చేసినటువంటి ఈ సుమారు 2500 కోట్ల రూపాయల అవినీతి ఏదైతే ఉందో దాన్ని బయటపెట్టడానికి మాత్రం గౌరవ న్యాయస్థానాల్లో నేను పోరాటం చేస్తానని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఇంత పెద్ద అవినీతి కేసుని మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద వేయటం అని అంటే ఎంత అన్యాయమో దారుణమో ప్రజలందరినీ గమనించమని చెప్పి కోరుకుంటా ఉన్నా.